ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? నేను మీ జిఆర్పి ఛానల్. నా వీడియో మీకు నలుగురికి చేరుతుందని ఆశిస్తున్నాను. నా వీడియో ఏంటంటే, ఇక్కడ కువైట్లో దివానీ పనికి వచ్చిన వాళ్ళు ఏం పని చేయాలి, ఇక్కడ ఎలా ఉంటుంది అని మీకు తెలియజేయడమే నా వీడియో. ఓకే ఫ్రెండ్స్, దివానీ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. అందరూ చూడండి, తెలుసుకుంటే నలుగురికి యూజ్ అవి ఇక్కడికి తెలుసుకుని వస్తారని నా ముఖ్య ఉద్దేశం. సరే ఫ్రెండ్స్, మీరందరూ చూసి ఒక లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి, మెసేజ్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నా వెనుకున్నది దివానీ ఫ్రెండ్స్. చూడండి, నా వెనక సైడు బ్యాక్ సైడ్ అంతా కూడా దివానీ. ఇంటికి బయట మీ ఇళ్ళు పక్కన కానీ ఎదురు కానీ దివానీ పెట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎలా ఉందో చూడండి. దివానీ అంటే వీళ్ళు చాలా బాగా కట్టించుకుంటారు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అంతా ఒకే రూమ్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇందులో కింద కూర్చుంటాయి, కొన్ని దివానీలు ఉంటాయి. షోపాల్లో కూర్చుని గవ్వా చాయ్ తాగుతారు. కొన్ని దివానీలో ఇలా కింద కూర్చుంటారు. చూడండి, అవి ఉన్నాయి కదా బెడ్షీట్లు, అట్లా పక్కన కూర్చుని గవ్వా చాయ్ తాగుతూ మాట్లాడుకుంటూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ దివానీల్లో. అనగా చూడండి ఫ్రెండ్స్, అదొకటి గవ్వా చాయ్, బెంగాలీలు. చూడండి ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ప్రతి దివానీలో కూడా ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే దివానీలో కొన్ని మోడల్స్ ఏమైనా మారుతాయేమో కానీ ప్రతి దివానీలో కూడా గవ్వా చాయ్ పెట్టుకునేది మాత్రం అలాగ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ మెత్తలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వాటి పక్కన అలా కూర్చుని అలా గవ్వా చాయ్ తాగుతూ వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడే దివానీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు తినడానికి మంచి మంచి ఐటమ్స్ వస్తాయి. చూడండి ఎలా వచ్చినాయో వాళ్ళు తినడానికి. అందులో ఒక దాంట్లో గవ్వ ఉంది, ఒక దాంట్లో చాయ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అది బెంగాలీలో గవ్వ తాగుతారు. ఇక్కడ గ్లాసులు చూడండి, చిన్న గ్లాసులాగా, ఆ గ్లాసులో చాయ్ తాగుతారు. అది చూడండి సార్, ఇది తామర అంటారు ఇక్కడ, మన ఇండియాలో అయితే కచ్చారు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నీళ్ళు, గ్లాసులు మొత్తం అన్నీ సాయంత్రం అయ్యేసరికి మాత్రం మొత్తం అన్నీ రెడీ చేయాలి ఫ్రెండ్స్. వీళ్ళకి వచ్చిన వెంటనే కూడా వీళ్ళకి గవ్వా చాయ్ ఇంకా సప్లై చేయడం పని ఉంటుంది ఎక్కువ. ఇంకా వాళ్ళు టైమింగ్స్ అనేది ఉండదు, వాళ్ళ టైం అని వాళ్ళ టైంలో ముగిస్తారు అనేది ఉండదు. వీళ్ళకి ఎప్పటి వరకు కూర్చుని తాగుతారనుకుంటే అప్పటి వరకు కూడా కూర్చుని తాగి మాట్లాడుకునే వెళతారు. మీరు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దివానీ పని కోసం తెలుసుకున్నారండి. ఎందుకంటే కొన్ని ఇళ్ళల్లో కష్టం ఉంటుంది, కొన్ని ఇళ్ళలో సుఖం ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లో తక్కువ టైం దివానీ స్పెండ్ చేయడం ఉంటుంది. కొన్ని ఇళ్ళల్లో అయితే ఎక్కువ, చాలా అంటే చాలా. ఒక్కొక్కసారి నైటు 11, 12, 2 అయ్యే రోజులు కూడా ఉన్నాయి. దివానీ కోసం పూర్తిగా తెలుసుకొని వస్తారని నా ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఓకే, చూశారు కదా వీడియోని. రియాలిటీగా ఎలా ఉంటుందో దివానీ అని క్లారిటీగా వీడియో తీసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, శాలరీ మాట్లాడుకోండి, పాస్పోర్ట్ యాత్ర చేయించుకుని రండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో మీరు తెలుసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందని.